హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఐర్లాండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ GOIIES. ఈ స్కాలర్షిప్ అనేది ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు పర్స్యూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ ఐర్లాండ్. దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఫుల్ టైమ్ అయి ఉండాలి అండ్ NFQ ర్యాంకింగ్ 9 అండ్ అబోవ్ ఉండాలి. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనుకోవచ్చు. సో ఈ స్కాలర్షిప్కి అప్లై చేయాలంటే మనకంటూ కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అవి ఏంటంటే కండిషనల్ ఆర్ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ఎనీ ఎలిజిబుల్ యూనివర్సిటీస్, పాస్పోర్ట్ అండ్ 2 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఎనీ ప్రొఫెషనల్స్. ఈ స్కాలర్షిప్కి అయితే అన్ని యూనివర్సిటీస్ ఎలిజిబుల్ కాదు. సెలెక్ట్ యూనివర్సిటీ లిస్ట్లోనే ఎలిజిబుల్ యూనివర్సిటీస్ లిస్ట్ అయితే ఉంటుంది. అందులో అయితే ఒకసారి మీ యూనివర్సిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ డెడ్లైన్ ఏమో ఆన్ 5th March. ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి వెళ్ళి. సో ఈ స్కాలర్షిప్లో మన ట్యూషన్ ఫీని వే ఆఫ్ చేస్తారు అండ్ 10,000 euros అయితే లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద మనకి ప్రొవైడ్ చేస్తారు. విచ్ మీన్స్ మోస్ట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మన మాస్టర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఐర్లాండ్లో. ఈ స్కాలర్షిప్ అనేది ఓన్లీ ఫర్ 60 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కే అవైలబుల్ ఉంటుంది. అది మన ప్రొఫైల్ బేసిస్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఆ 60 ఎవరని. సో మనం మన ప్రొఫైల్ని ఎంత స్ట్రాంగ్గా చూపిస్తే అంత బెటర్. మోస్ట్ ప్రాబబుల్లీ మనకు వచ్చే ఛాన్స్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ బీట్ చేసేంత గొప్ప ప్రొఫైల్ అయితే కాదు మంది. అది నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నా. అయినా నా లక్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకుందామని చెప్పి అయితే నేను అప్లై చేశాను. సో నాలాగే మీకు అవుతుందని చెప్పి గ్యారంటీ అయితే లేదు కదా. సో అప్లై చేసి ట్రై చేయండి. మీ లక్ బాగుంటే మీరు సెలెక్ట్ అవ్వచ్చు ఆ స్కాలర్షిప్కి. సో ఆ అప్లికేషన్లో వాళ్ళు మేజర్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మనం జాయిన్ అవుదాం అనుకుంటున్న యూనివర్సిటీ నేమ్ని అయితే మెన్షన్ చేయమంటారు వాళ్ళు. ఒకవేళ మల్టిపుల్ యూనివర్సిటీస్ నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చి ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు. ప్రిఫరెన్స్ ఇన్ ద సెన్స్ మీరు మెన్షన్ చేసిన యూనివర్సిటీ టాప్ 3 ప్రిఫరెన్స్లో ఏ పొజిషన్లో పెట్టుకుంటున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు. సో అది మెన్షన్ చేయాలి మనం అక్కడ. నెక్స్ట్ మన వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అకాడమిక్స్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ GOIIES స్కాలర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు దానికి రిలేటెడ్గా. సో మీరు దాని ఆన్సర్స్ చాలా కేర్ఫుల్గా వేయాలి. ఎందుకంటే దానికి ప్లేగరిజం చెక్ చేయొచ్చు వాళ్ళు. మోస్ట్లీ మీరు పెట్టే ఆన్సర్స్ మనం సెలెక్ట్ చేసిన కోర్స్కి రిలేటెడ్గా ఉన్నట్టుగా పెట్టండి. అండ్ 2 LORsని సబ్మిట్ చేయమంటారు. సో మనం అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ చూసి మనం ఇచ్చే ఆన్సర్స్ని వాళ్ళు వెరిఫై చేసినాక మన ప్రొఫైల్ ఎలిజిబుల్ కాదా అని చెప్పి అయితే వాళ్ళు ఒక మెయిల్ వేస్తారు. ఒకవేళ ఎలిజిబుల్ అయి ఉంటే దాని నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఎవరైనా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉండుంటే కింద కమెంట్ చేయండి ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇచ్చే ఆన్సర్స్ అని పెట్టే డాక్యుమెంట్స్ని కేర్ఫుల్గా మీరే వెరిఫై చేసి పెట్టండి. దానివల్లనే మనకి స్కాలర్షిప్ వస్తా లేదా అని చెప్పి డిసైడ్ అవుతుంది. సరే మరి వెళ్తా, బాయ్.